హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు దొండకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. ముందుగా దొండకాయల్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను రౌండ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా పెనం తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. తర్వాత ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ వేస్తున్నాను, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు 3 కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు వేస్తున్నాను. హాఫ్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రోట్లో దంచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఉప్పు సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి దొండకాయని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. వేసి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోనే వంట సోడా కొద్దిగా వేసుకుంటే దొండకాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. త్వరగా ఉడకాలంటే వంట సోడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉడుకుతాయి త్వరగా. మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పల్లీల పొడి కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. దొండకాయ